పోతే ఇక ప్రభుత్వ ఉద్యోగానికి అధిక విద్యార్హతలుంటే అర్హులు కారు అంటూ సుప్రీంకోర్టు గారి ఆజ్ఞ. ఇది నెక్స్ట్ ఇదేంటంటే ప్రభుత్వ ఉద్యోగానికి అధిక విద్యా అర్హతలుంటే అర్హులు కారు అని చెప్పి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం గారు తీర్పిచ్చినట్టుగా మనం చూపిస్తున్నాం. మనందరికీ తెలిసిందే, వాచ్మెన్ ఉద్యోగానికో గుర్ఖా ఉద్యోగాలకో లేదా అంటే అటెండర్ ఉద్యోగాలకు కూడా బీటెక్లు చదివి అప్లైలు చేసుకుంటున్నారు. సెకండ్ గేడరీ జాబులకు కూడా, గ్రూప్ 4 జాబులకు కూడా, హై లెవెల్ డాక్టరేట్లు కూడా అప్లై చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఎందుకుంది అంటే నువ్వు విద్యా అర్హత ఉన్నోనికి, ఈ ప్రశ్న నేను పాలకులు అడుగుతా ఉన్నాను, వ్యవస్థను అడుగుతా ఉండు, అర్హత ఉన్నోనికి అర్హత గల ఉద్యోగ కల్పన చేస్తున్నావా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అది కూడా చూడాల్సి ఉండే. మరి అర్హత అంటే బీటెక్ అట్లా ఆ రేంజ్లో చదివిన వారికి ఆ చదువు తగ్గినటువంటి ఉద్యోగ కల్పన లేకుంటే ఉన్నదో తుణమో ప్రాణమో ఏదో చిన్నదో పెద్దదో గుర్ఖా జాబ్ అయినా చేసుకుంటామన్న ఆలోచన జీవన పోరాట సమస్య కదా. ఇంతవరకు చదువుకున్నాడు, ఉన్నత విద్యలో హయ్యెస్ట్ విద్యార్హత అంటే వానికి సుమారు 25 ఏళ్ళు దాటి 30 మధ్యలో వస్తుంటుంది ఉద్యోగ పోరాటంలో. మరి ఆయన పెళ్లి చేసుకోవాలి, సంసారాన్ని నిలబెట్టుకోవాలి, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, భార్య పిల్లలను పోషించుకోవాలి, సమాజంలో తలెత్తుకొని తిరగాలంటే తను ఏదో ఒక పని చేయాలి కదా. నా తరహా ఆ ఉద్యోగం వచ్చిందాక నేను ఇలాగే ఉంటాను, మీరు ఇట్లా అనుమతించే అవకాశాలు లేవన్ను సెక్షన్లు తీసుకొస్తే మరి వారు ఎటుపోవాల్సి వస్తుంది. వాటి కూడా సమాజం అటువైపు కూడా ఆలోచించి చట్టాలను మార్చాలి. ఈ తీర్పును బహుశా అక్కడ ఉన్నటువంటి క్లాస్ ఆఫ్ డిఫెన్స్ అంటే మన కేసును బట్టి ఏమవుతుందంటే, మనం ఒక సాక్ష్యం చెప్పడంలో కానీ, డాక్యుమెంట్ ఇవ్వడంలో కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ వైఫల్యం ఉంటే విన్న వరకు ఉన్న డాక్యుమెంట్ వరకే తీర్పులు వస్తాయి. ఇది కోర్టుల తీరు మనందరికీ తెలిసింది. సరే, దీని మీద అభ్యంతరం లేదు, కానీ దీన్ని సవరించాల్సిన బాధ్యత ఉంది మనకు, వీటిని అడగాల్సిన బాధ్యత ఉంది. దీని మీద మనం మళ్ళీ కోర్టు ద్వారానే అంటే చర్చించుకొని కోర్టు ద్వారానే ఇట్లాంటి వాటిని మనం సవరించుకునే అవకాశాలు కావాలని కోరుకోవాలి. ఎందుకంటే సర్వోన్నత న్యాయస్థానం తీర్పును తప్పుపట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆ తీర్పు వల్ల జరిగే నష్టాన్ని మనం విశ్లేషించుకొని దానికి కౌంటర్గా మళ్ళీ సవరణలు కావాలి, న్యాయం కావాలని అడగడంలో ధర్మమేం కాదు. మరి ఇట్లా ఉద్యోగ కల్పన విషయంలో అర్హత ఉన్నోళ్ళకి అర్హత ఉద్యోగం రావాలి, న్యాయమే. కానీ అర్హతలు మించిన ఉద్యోగానికి వానికి ఉద్యోగం ఎవరు ఇవ్వాలి అది కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇది కూడా జీవించే హక్కులో భాగంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. వీటి విషయంలో కూడా ఇది వార్త చిన్నదైనప్పటికీ చాలా లోతైనటువంటి ఆలోచించాల్సినటువంటి మేధావి వర్గం ఆలోచించాల్సినటువంటి అంశం. ఇకపోతే నెక్స్ట్ ఈనాడులో గోవా బీచ్ ఎక్కడ వచ్చిందబ్బా ఇది? ఇక్కడ ఇది తరవాయి భాగం. ఏదో ఒక వార్త ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజయాలపై 3 సభలు పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఇది ఎన్డీఏ భాగస్వామ్య సభలా అనిపిస్తుంది, కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ తాలూకు వ్యక్తులు ఉన్నట్టయితే నాకేమీ అనిపిస్తలేదు. ఇది జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీల సమావేశంలా ఉన్న వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజయాలపై అని చెప్తున్నారు. అంటే వీళ్ళు వాళ్ళ విజయాలను చెప్తారట, వాళ్ళ సక్సెస్ చెప్తారట, కానీ అది చెప్పడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తాలూకు మనుషులైతే లేరు. అందుకే మిత్రులారా, ప్రేక్షకులారా, మొదటి నుంచి చెప్తా ఉన్నాను,
తెలుగుదేశం పార్టీ విభజన ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్నది ఒకే ఒక పార్టీ, అది తెలుగుదేశం పార్టీ. అది కమనీయమైనటువంటి పార్టీ. అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, వాళ్ళు తెలుగుదేశం కోసం పనిచేస్తారు. వాళ్ళు ఆ తెలుగుదేశం పార్టీ చెప్పిన నాయకులకి టికెట్లు ఇస్తారు. ఆ తెలుగుదేశం నాయకుడి కోసమే పనిచేస్తారు. ఇక్కడ అంత డమ్మీలు అయిపోయారు భారతీయ జనతా పార్టీ. చూడండి, ఇది వాళ్ళ నేతృత్వంలో ఎవరు అధ్యక్షులు, ఏం జరుగుతుంది అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీలో ఎవరు, పార్టీ అధ్యక్షులు ఎవరు, దాంట్లో డమ్మీలు ఎవరు, బంధువులు ఎవరు, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అంటే ఇంత హీనాతీనంగా ఒక రాజకీయ పార్టీ డమ్మీగా ఉందంటే మనం ఆలోచించుకోవాలి. ఇక పోతే కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉండాలా వద్దా, షర్మిలకి ఏ పదవి ఇవ్వాలి, అది కూడా తెలుగుదేశం భవనే నిర్ణయించేటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అంత ఇన్ఫ్లుయెన్సబుల్ పర్సన్ అతను. ఇక్కడ తిరుపతిలో 9వ తేదీన, 12వ తేదీన అమరావతిలో, 15లో విశాఖపట్నంలో. ఇది కూడా ఏంటి, 22 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 24 మంత్స్ అయింది, 2 years అయింది వీళ్ళు అధికారం చేపట్టి. 24 నెలల్లో వాళ్ళు సాధించిన ప్రగతి ఏందో చెప్పుకుంటారట. మరి ఏం చేశారు ప్రగతి అంటే, అమరావతికి ఏమైనా ఉద్ధరించారా, అమరావతి క్యాపిటల్ శాశ్వత కట్టడాల ప్రోగ్రెస్ ఎలా ఉంది, పెట్టుబడులు గతంలో చూసాం, పెట్టుబడుల పేరు మీద హోటల్ మేనేజ్మెంట్ టైల వ్యవహారం మనం స్పష్టంగా వీడియోలో సాక్షిగా చూసాం. ఇప్పుడు కూడా మరి అట్లాంటి ప్రగతిని గురించి చెప్తారా, నిజంగా ఏం ప్రగతి సాధించారో చెప్తారో చూద్దాం. ఈ మొత్తం మీద వాళ్ళకి సంబంధించినట్టు ఆ వార్త అది. ఇక డిఎస్పీ మీద కేసులు మనం ఇంతకుముందు మాట్లాడుకుందే. ఇది ఎక్కడో చెప్పాడప్ప, ఇక ఇది ఒక కామెడీ వార్త చూద్దాం. దేశభక్తిని యువ నాయకులను తయారు చేస్తా. అసలు నీకుండాలిగా దేశభక్తి. జాతీయ గీతాన్ని పాడాలంటేనే అవమానంగా మాట్లాడుతున్నావు, అవమానంగా ఫీల్ అవుతున్నటువంటి నేను నాకు ఇష్టం ఉంటే పాడతా, లేకపోతే లేదని దూరంలో వాక్యాలు చేసినవి నిన్న చూపించాం కదా. మరి నువ్వు దేశభక్తి అంటే, నీకు దేశభక్తి అంటే దేశ సమగ్రతను కాపాడాల్సినటువంటి వ్యక్తులు ఉండాలి. మరి నీకు దేశభక్తి విషయంలో అంకితభావం మాకు తెలిసిందే. మీరు సమాజంలో ఈ దేశ రాజ్యాంగ స్ఫూర్తి ఏముంది, రాజ్యాంగ భావన ఏముందో తెలిసిందే. ఇది సమ్మిళితమైనటువంటి జాతులు, నానా కులాలు, నానా రకాలైనటువంటి సంస్కృతుల సమ్మిళితం. అసలు ఈ భారతదేశం యొక్క పేరే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అర్థం చేసుకోవచ్చు. రకరకాల దేశ సంస్థానాల విలీనం అని చెప్పి యూనియన్ ఆఫ్ అని చెప్పారు. అంత యూనిటీ ఉన్నటువంటి నా దేశాన్ని నువ్వేదో ఉద్ధరిస్తావంటే మాత్రం భలే కామెడీగా అనిపించింది నాకు మాత్రం. ఇకపోతే తప్పుడు కేసులు పెట్టేవారిని ఇది ఎక్కడో